హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే లంచ్ మార్నింగ్ టిఫిన్ వరకు అన్నీ అయిపోయేవి. ఇంకా లంచ్ నుంచి అయితే నేను ప్రిపరేషన్ నుంచి అయితే తీస్తున్నాను. ఇంకా ఆ రోజైతే గోరుచిక్కుడుకాయ ఫ్రై, అలానే గోంగూర పప్పు ఇదైతే పెట్టానమాట. ఇంకా రెసిపీస్ అయితే చూపించలేదు. నేను షార్ట్స్లో అయితే రెసిపీస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏవి చేసినా సరే షార్ట్స్లో అయితే మీకు పెడుతున్నాను. ఇంకా నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై కూడా చాలా సింపుల్గా పొడి పొడిగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. అలానే ముందు వీడియోలో అయితే నేను చికెన్ పచ్చడి చేశాను. అది కూడా ఒక లాంగ్ వీడియో అయితే పెట్టానమాట క్లియర్గానే. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చూడండి. ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ గోంగూర అవన్నీ ఇచ్చేసి పెట్టుకున్నాను అనమాట. కాడలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి అయితే పెట్టుకున్నాను. అలానే చిక్కుడుకాయ కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా మనం వంట చేసే ముందే అన్నీ కట్ చేసుకొని ఇచ్చేసి రెడీ చేసి పెట్టుకుంటే మనకు వంట చేసేటప్పుడు తొందరగా అయిపోద్ది అనమాట. ఇంకా కూరగాయలు అవి ఏవైతే మనం ఆ రోజు కుక్ చేస్తాం అనుకుంటామో అవి అలా ముందు కట్ చేసి పెట్టుకుంటే పని తొందరగా అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ ఆఫీసులు, పిల్లలు స్కూల్స్ ఇలా లంచ్ బాక్స్ చేసేవాళ్ళు అయితే చాలామంది నైటే కట్ చేసి పెట్టుకుంటారు. అంటే కొద్దిగా తొందరగా ఏదైనా పని అవ్వాలంటే ఇలా ముందు చేసుకోవడం బెటరు. అలానే ఇప్పుడు సమ్మర్ కదా, కిచెన్లో కూడా బాగా ఎండ టైంలో ఉండాలన్నా సరే కష్టమైపోతుంది. కొద్దిగా మనం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని తొందరగా వంట తేల్చుకుంటే బెటర్ అనమాట. ఇంక ఇక్కడైతే నేను గోంగూర పప్పు కోసం గోంగూర అయితే మొత్తం కాడలన్నీ తీసి అయితే వాటర్లో వేసి పెట్టాను. అలానే కుక్కర్లో అయితే పప్పు అయితే నానబెట్టాను. నేను పప్పు గోంగూర పప్పుకైనా ఏదైనా పప్పు వండుతాను అంటే ముందుగానే నానబెట్టుకుంటాను అనమాట. అరగంట ముందు మనకు తొందరగా ఉడికిపోతుంది. దాంతోపాటు అలా పప్పు ఉడకబెట్టింది నానబెట్టి మనం వండుకున్న పప్పులో గ్యాస్ అది ఫామ్ అవుద్ది అనమాట మనకి తినేటప్పుడు. చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పప్పు అది తింటే గ్యాస్ ప్రాబ్లం అది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ముందు పప్పునది నానబెట్టుకొని మనం కుక్ చేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వడం అలా ఇబ్బంది ఉండదన్నమాట. ఇక్కడ నేనైతే కుక్కర్లో ఫస్ట్ అయితే పప్పు పెట్టేశాను. అది కొద్దిగా ఉడికిన తర్వాత గోంగూర అది వేసి ఆనియన్స్, టమాటో, ఉప్పు, కారం అన్నీ వేసేసి గోంగూర వేసి అయితే పెట్టేస్తాను అనమాట. ఇగోండి ఈ విధంగా దీంట్లో వాటర్లో వేసి అయితే గోంగూర పెట్టుకున్నాను. ఇది తెచ్చి కూడా 4 డేస్ అయిపోయింది. అలా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానమాట. ఇగోండి ఇక్కడ చిక్కుడుకాయలు అయితే చక్కగా అన్నీ కట్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా నాకైతే గోంగూరతో చేసిన ఏదైనా చాలా ఇష్టం అనమాట. గోంగూర పప్పు కానీ, గోంగూర పచ్చడి కానీ ఏదైనా సరే నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. ఇంకా అలానే ఆ రోజు నెయ్యి కూడా ప్రిపేర్ చేయాలి. మేగడదంతా బాక్సుల్లో కలెక్ట్ చేశానమాట. అది తీసి బయట పెట్టాను. ఇంకా అప్పుడు మధ్యాహ్నం అయితే అది కూడా ఉందన్నమాట, ప్రిపేర్ చేయాలి. అలానే ఇక్కడ మామిడి పళ్ళు అయితే రీసెంట్గా తీసుకొచ్చామన్నమాట. బుధవారం రోజు మార్కెట్ అయితే అక్కడ ఇంక ఇవన్నీ కూరగాయలు అలానే మామిడి పళ్ళు అవన్నీ తీసుకొచ్చారు మా ఆయన. ఇంక ఈ మామిడి పళ్ళు ఏంటంటే చప్పగా ఉన్నాయన్నమాట. అవి కొద్ది కాయలా ఉంది కదా చూడడానికి. ఇంకా నేను ఇవి కొద్దిగా గాలి అది పట్టకుండా పెడితే మగ్గుతాయేమో అని చెప్పి అలా పెట్టాను. కాకపోతే అవి అవ్వట్లేదు, పోతున్నాయి అనమాట. నల్లగా మచ్చల్లాగా అయిపోయి పోతున్నాయి తప్పితే మగ్గడము అలా ఏం అవ్వట్లేదు. ఇంక ఇవి అవ్వవులే అని చెప్పి ఇంక కట్ చేసుకొని, అంటే బాగున్నాయి కాకపోతే అంత టేస్ట్ లేవన్నమాట. తీయగా తినడానికి అంత ఇదిగా అనిపించట్లేదు, కొద్దిగా చప్పగా ఉన్నాయి. అలానే మగ్గితే బాగుంటాయేమో అని చెప్పి నేనైతే ఉంచాను. కాకపోతే అవి ఇవి అవ్వట్లేదు, పాడైపోతున్నాయి. ఇంక అందుకని చెప్పి కట్ చేసి ఇంకా తినేస్తున్నాం అనమాట. నార్మల్గా మనకి ఇలా ఉండేటప్పుడు కొద్దిగా పంచదార అది వేసుకొని జ్యూసులు కానీ స్మూతీలాగా కానీ చేసుకున్నా బాగుంటాయి. అంటే వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి. మాకైతే ఇప్పుడు ప్రెజెంట్ తెలియదు కానీ లాస్ట్ బుధవారంకి అయితే బచెల్లి అని చెప్పి అక్కడైతే మాకు కేజీ 100 రూపాయలకి అయితే వచ్చాయన్నమాట మామిడి పళ్ళు. ఇంకా వీటిని కట్ చేసి ఇంకా మధ్య మధ్యలో వంట చేయడం తినడం ఇదే పని. ఇంకా అలానే ముందు రోజు చికెన్ పచ్చడి చేశాను. అది ఈ విధంగా కళాయిలోనే ఉంచేసాను అనమాట. నేను కేజీ వరకు ఆల్రెడీ వీడియో పెట్టాను. కేజీ వరకు ఇలా చేశాను. మేము ఉంటున్న పైన అంకుల్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. మా ఆయన ఎప్పుడో అతనికి చెప్పారంట ఇలా బాగా పెడతామని చెప్పి.
ఇంకా ఆయన ఎప్పటి నుంచో పెట్టామ్మా మాకు కూడా కొద్దిగా అనుకొని ఎప్పటి నుంచో అంటున్నారు. చాలా డేస్ నుంచి అన్నారనమాట. మేమే అలాగా లేట్ చేస్తాము. ఇంక అందుకని ఇప్పుడు పెట్టేసి సగం పైన వాళ్ళకే ఇచ్చేసామన్నమాట. మిగతా కొద్దిగా మేము ఉంచుకున్నాము. ఇంకా దాన్నైతే ఈ విధంగా ఒక జార్లో అయితే వేసేస్తున్నాను. ఇది జార్ అయితే కొద్దిగా పెద్దది అయిపోద్ది, కాకపోతే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి పెద్ద జార్లో అయితే వేస్తాను. నేను ప్రిపేర్ చేసింది అంతా అయితే మాత్రం ఈ జార్ అంతా ఫుల్ అయిపోయేది. నేను ఎక్కువగానే చేశాను. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసానని చెప్పాను కదా, ఇంకా మిగతాది అయితే దీంట్లో వేసి అయితే పెట్టేశానమాట. మనం ఒకవేళ ఈ పచ్చడిలో ఆయిల్ అది సరిపోకపోయినా కొద్దిగా ఆయిల్ని వేడి చేసి అది పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ పచ్చడిలకి వీటికి. నాకైతే నేను తీసుకున్న ఆయిల్ అయితే సరిపోయింది, మరీ ఓవర్గా లేదు, అలానే పూర్తిగా లేకుండా లేదనమాట. గ్రేవీతో బాగానే ఉంది. ఇంకా నేను అది ఎలా చేశాననేది అయితే క్లియర్గా ఒక వీడియో అయితే పెట్టాను, ఛానల్లోనే ఉంటుంది, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇంక ఈ విధంగా పచ్చడి అంతా కూడా తీసేసి ఈ విధంగా జార్లో వేసి అయితే పెట్టేశాను. మాకు చికెన్ పచ్చడి ఎవరింట్లో అయినా సరే చికెన్ పచ్చడి ఉందంటే అసలు ఆగదు కదా, అయిపోద్దనే ఉంటుంది తొందరగానే. మేము వేసి పెట్టాను కానీ జార్లో ఒక 4-5 రోజులు అయితే ఇంకా అయిపోద్ది అనమాట ఇది కూడా. ఇంక ఈ విధంగా వేసి పెట్టేస్తే ఉంటుంది కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలా ఏవైనా పచ్చళ్ళు ఒక్కసారి నిలువగా, అంటే చికెన్వి ఇలాంటివి అయితే నిలువగా ఎక్కువ 2-3 కేజీలు చేసుకొని నిలువ పెట్టుకునే కంటే కూడా 1/2 కేజీకి లేదంటే కేజీ ఇలా చేసుకొని పెట్టుకోవడం బెటరు. ఎప్పటికప్పుడు చేసుకుంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. అలానే ఈ పచ్చళ్ళు కూడా గ్లాస్ జార్లో ఇలా వేసుకుంటే మంచిదన్నమాట. ఇది మనం 4 నెలలు బయట అయినా ఉండిపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. 4 నెలల కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అన్ని డేస్ ఉండదు కనుక నేను బయటే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పప్పు అయితే అయిపోయిన తర్వాత అందులో గోంగూర, ఉల్లిపాయ, టమాటో అన్నీ వేసి అయితే పెట్టేశాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. చిక్కుడుకాయ ఫ్రై కోసం ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకొక వైపు అవైతే ఇంకొక వైపు ఫ్రై కూడా చేసేస్తాను. ఇగోండి చూస్తున్నారు కదా, ఇదైతే ఇక్కడ పోపు అయితే పెట్టానమాట. ఇంకొక వైపు అయితే చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఈ వీడియో నేను షార్ట్ అయితే పెట్టాను. పప్పుతో లేదంటే సాంబార్తో కానీ ఇలా గోంగూర పప్పు ఇలాంటి వాటితో గోరు చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. మాకు ఎక్కువగా చిక్కుడుకాయలు పెద్దగా మేము తినము, ఎక్కువ ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎక్కువగా తింటామన్నమాట. ఇంకెప్పుడైనా తీసుకొచ్చిన ఫ్రై పెట్టడానికి మాత్రమే తీసుకొస్తాము. ఇంకా అలా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడే మా ఆయన కూడా వచ్చారనమాట. వాటర్ మిలన్ ఇప్పుడు సమ్మర్ కదా, ఇంక ఈ ఎండతో వాటర్ మిలన్ అది తింటే భలే ఉంటాయి. ఇంకా మేము మధ్యన అయితే వాటర్ మిలన్ తెచ్చుకొని ఈ టైంలోనే భోజనం అయిన తర్వాత కానీ అవ్వకముందు ఇలా టైంని బట్టి కట్ చేసుకొని తినుకుంటున్నాము. ఇంకా లాస్ట్ సారి తెచ్చినవి కొద్దిగా చప్పగా ఉండేవి, ఈసారి తీసుకొచ్చింది అయితే బాగుందనమాట, చాలా తీయగా ఉండేది. అలానే ఇది ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ డేస్ పెట్టుకొని అయితే తినకండి, మంచిది కాదు అంటున్నారు. మేమైతే తెచ్చిన డే కట్ చేసామంటే ఒక్క డేలో కొంతమందికి కంప్లీట్ అయిపోద్ది, కానీ మా ఇంట్లో అయితే కంప్లీట్ అవ్వదనమాట ఒక్క డేలో. ఇంకా అందుకని చెప్పి ఒకరోజు కట్ చేసిన తర్వాత నేను పెడితే 1 రోజు లేదంటే 2 రోజులే అనమాట, అంతకు మించి అయితే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, అందరము తీసుకొస్తూ ఉంటాము. తెచ్చుకునేది తిన్న తర్వాత మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవడం, అలా తెచ్చుకుంటే బెటరు. తెచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టి వారాలు ఉంచుకొని అయితే తినకండి, మంచిది కాదు అంటున్నారు కనుక చెప్తున్నాను. ఇంకా నేనైతే ఈ విధంగా చిన్న క్యూబ్స్లా కట్ చేసేసి వేసేస్తాను ఏదైనా కప్పులో ఇలా వేసిస్తే ఫోర్క్తో తినుకోవడానికి అది బాగుంటుందని చెప్పి. ఇంక ఇక్కడైతే ఇగోండి చిన్న పీసెస్గా కట్ చేసేసి ఈ విధంగా ఒక బాక్స్లో వేసేసి పెట్టేస్తే ఇంకా తినుకోవడానికి అది ఈజీగా ఉంటుంది అనమాట. ఇది మేము ముందు రోజు కట్ చేసినప్పటికీ కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతే టేస్ట్ బాగా అనిపించింది. అలానే ఎక్కువ రోజులు పెట్టకండి ఫ్రిడ్జ్లో, మహా అయితే 1 రోజు లేదంటే 2 రోజులు, అంతకు మించి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ రోజులు నిల్వ చేసి తినకండి. ఇంక ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకొని అయితే ఇంకా వంట అది కూడా నాది అయిపోయింది అనమాట అంతాని. ఇంకా తర్వాత అయితే పెరుగు తీసి పెట్టాను కదా బయట మేగడ, ఇంకా అదైతే మిక్సీలో వేసి వెన్నది ప్రిపేర్ చేయాలి. అది బాక్స్లో అయితే ఫిల్ అయిపోయేవని ఇంకో బాక్స్లో కూడా వేసి పెట్టాను. రోజు బద్ధకం అయిపోతుంది అనమాట, చేయట్లేదు. ఇంక అందుకని చెప్పి ఈరోజు కూడా పెట్టి మళ్ళీ పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో అనుకున్నాను, అవుదని చెప్పి. రోజు ఇలానే పోస్ట్పోన్ అలా అయిపోతుంది తప్పితే పని అవ్వట్లేదు అనమాట. ఇంకా ఆ రోజైతే ఎలా అయినా చేసేయాలని చెప్పి అయితే పెట్టాను. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా,
ఇంకోసేపు ముగ్గురము కూర్చొని అయితే తినేసామన్నమాట. నేనైతే చిన్న వీడియో క్లిప్ తీద్దామని తీశాను. ఇంకా భోజనానికైతే టైం ఉంది. ఇంక అందుకని చెప్పి ఈ లోపల మిక్సీ అది వేసి పెట్టేసి నెయ్యి అది కళాయిలో వేసి పెట్టేసామంటే వెన్నది వేసేస్తే అది సిమ్లోనే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఈలోపు మేము భోజనాలు అవి చేసుకోవచ్చు అని చెప్పి ముందైతే మిక్సీ వేసి అయితే పెట్టేస్తున్నాను. ఈసారి నెయ్యి కూడా ఎక్కువగానే వచ్చిందనమాట. నేను ఇది మీగడ వస్తుంది కదా, మీగడ అలా కలెక్ట్ చేసేసి కొంతమంది పాలపైన మీగడ కలెక్ట్ చేస్తారు, కొంతమంది పెరుగు పైన మీగడ అది కలెక్ట్ చేస్తారనమాట. ఇంకా మాకైతే పాలు మా బాబు తాగుతాడు, అలానే మేము టీ కూడా ఎక్కువ చేస్తుంటాం కనుక మాకు పాలు అవసరం కనుక నేను పాలు పైన మీగడే కలెక్ట్ చేస్తాను. పెరుగు కూడా అవసరమే, కాకపోతే మేము బయట నుంచి తీసుకొస్తామన్నమాట పెరుగు. ఇంకా మేమైతే 1 లీటర్ పాలు అయితే తీసుకుంటాము. ఇంకా అవే మరగబెట్టేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినవి ఆ నైట్ ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఆ మీగడ తీసి బాక్స్లో అయితే కలెక్ట్ చేస్తాను. అలా కలెక్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది అనమాట మీగడ, మనకి అలాగా గట్టిగాని మంచిగా వస్తుంది. నాకైతే తొలి మేము ఉండేవాళ్ళం కదా రైల్వే క్వార్టర్స్లో, అక్కడ పాలు తీసుకున్న ధర అయితే ఇంత వచ్చేది కాదనమాట. నెల పైన అయిపోయినా సరే ఇంత నెయ్యి అయితే వచ్చేది కాదు. ఇక్కడైతే మంచిగా మీగడైతే మంచిగా కలెక్ట్ అవుతుంది, అలానే నెయ్యి కూడా వెన్న కూడా బాగా వస్తుంది అనమాట. ఇవి కూడా ఆవు పాలే, అవి కూడా ఆవు పాలే. అక్కడ మీద ఇక్కడ 10 రూపీస్ ఎక్కువ అంతే, కానీ పాలు బాగున్నాయి, అలానే మీగడ కానీ ఏదైనా పెరుగు పెట్టుకున్న అన్నిటికీ బాగున్నాయి అన్నమాట ఈ పాలు అయితే. ఇంక ఇక్కడైతే నేను మిక్సీలో ఈ విధంగా వేసేసాను. అలానే ఇప్పుడు సమ్మర్ కదా, మనకి నార్మల్ వాటర్ కంటే కూడా కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఇలాంటివి వేసి పెడితే అది మెల్ట్ అవ్వకుండా మంచిగా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ కనుక కొద్దిగా క్రీమ్ లాగా అయిపోతూ ఉంటుంది. నేను ఫస్ట్ది వేసేటప్పుడు బాగానే వచ్చిందనమాట, సెకండ్ వేసేటప్పుడు మొత్తం క్రీమ్ లాగా అయిపోయింది. చాలాసేపు బీట్ చేశాను కానీ అవ్వలేదనమాట. మళ్ళీ కొద్దిగా ఐస్ క్యూబ్స్ అవి వేసి చేస్తే వెంటనే వెన్నదంతా మిక్సీ జార్లోనే సపరేట్ అయిపోయింది. ఇంకా ఆ విధంగా అయితే మొత్తం వెన్నది తీసేసి 2-3 సార్లు వాష్ చేసుకొని ఇంకా నెయ్యి అయితే మరిగించాను. నేనైతే చాలాసార్లు ఇవి చూపిస్తూనే ఉంటాను, కాకపోతే ఈరోజు వీడియో తీసేటప్పుడు కూడా ఈ వెన్నది ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇగోండి ఇంకొక బాక్స్లో కలెక్ట్ చేశాను అనమాట, అది ఫిల్ అయిపోయిందని చెప్పి. ఇది వేసేటప్పుడే మొత్తం క్రీమ్ అయిపోయింది. ముందుదైతే మంచిగానే వచ్చింది కానీ ఇది వేసేటప్పుడు కొద్ది క్రీమ్ లాగా అయిపోయింది అనమాట. మళ్ళీ ఐస్ క్యూబ్స్ అవి వేసి మళ్ళీ ఇచ్చేసాను, మంచిగా ఇదయింది. ఇగోండి వెన్నదంతా కూడా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకున్నాను. ఈసారి అయితే ఎక్కువగానే వచ్చింది, వెన్న ఎక్కువగానే వచ్చింది, నెయ్యి కూడా ఎక్కువగానే వచ్చిందనమాట. ఇది ఇంకా సిమ్లో పెట్టేస్తే అవుతూ ఉంటుంది. మేము ఈ లోపల భోజనాలు అన్నీ చేసేస్తే ఒక పని ఒకవైపు అవుతూ ఉంటుంది కదా. ఇంకా ఈ నెయ్యి కూడా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా మరగడానికి అది, అందుకని చెప్పి ఈ విధంగా భోజనాలు ముందు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా మీకు మొత్తం నెయ్యి అది ప్రిపేర్ అయిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే స్టవ్ అది ఆఫ్ చేస్తాను. చూసారు కదా ఎంత అయితే వచ్చిందో. నేను ఇది ప్రిపేర్ చేశాను, ఎక్కువగానే అయ్యిందనమాట. కాకపోతే మా బాబుకి మొన్న బర్త్డే భోజనాలు పెట్టేటప్పుడు యూజ్ చేసాము భోజనాల్లో, అలానే మా అన్నయ్య కూడా తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ ఎంత అయింది, మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేశాను కదా. ఇప్పుడు ఈసారి అయితే ఈ క్యాన్ ఫిల్ అయిపోయిందనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఆ లెవెల్లో ఉండేది, ఇప్పుడు ఇగోండి ఇదంతా వేసిన తర్వాత ఇంకా ఫిల్ అయిపోయింది ఈ క్యాన్ అయితే. ఇంక ఈ విధంగా నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా లాస్ట్ మనకి ఉంటుంది కదా కళాయిలో, ఇంకా అదైతే గోడకి ఎక్కడైనా సైడ్కి ఇలా పెడితే ఇంకా సైడ్కి చేరింది, లాస్ట్లో వేసుకోవడమే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.